నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అప్పన్న సన్నిధిలో మంత్రి నారా లోకేష్ ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలి, జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి సూచన. సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాం, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. 44 చోరీలు చేసిన అంతర్రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్, వెల్లడించిన తూర్పు ఎస్పీ నరసింహకిషోర్. 394 కుటుంబాలకు వరద సాయం పంపిణీ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ఉదయం సింహాచలం దేవస్థానంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అప్పన్న ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు లోకేష్ కు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయన అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలువురు భక్తులు లోకేష్ తో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించారు. ఎన్డీఏ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అప్పన్న స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోందని, ఇక్కడి నర్సరీల్లో అది సంచరిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ భరణి తెలిపారు. ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుత నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. స్థానిక పుష్కరాల రేవు వద్దనున్న అటవీశాఖ కార్యాలయం వద్ద గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే చిరుత సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించామన్నారు. మండపేట, ఆలమూరు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైల్వే ట్రాక్, కాల్వ దాటి దివాన్ చెరువు అభయారణ్యం నుంచి చిరుత కడియం నర్సరీలకు చేరిందన్నారు. గురువారం ట్రాప్ కేసెస్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నర్సరీల్లో పనిచేసే సిబ్బంది టార్చ్ లైట్ కర్రను దగ్గర ఉంచుకోవాలి, ఉదయం వెళ్లినప్పుడు అక్కడ పాదముద్రలు ఉన్నాయో లేదో గమనించుకోవాలని సూచించారు. ఇప్పటికే నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, వారి ద్వారా రైతులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామన్నారు. చిరుత కనిపించినప్పుడు నిటారుగా నిల్చోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగు పెట్టవద్దన్నారు. దానికంటే మనం పెద్ద అని తెలిస్తే అది దాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం తక్కువగా ఉందన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 76 పులులు ఈ విధంగా జనసంచారం ఉన్న ప్రాంతంలోకి వచ్చాయన్నారు. ఏడిద, మర్నిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ఎంవీఎస్ ప్రసాదరావు తెలిపారు. కడియపు లంకలో సంచారంపై మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్లు చెప్పారు. లెపర్డ్ ఇప్పుడు మనం దివాన్ చెరువు ఆర్ఎఫ్లో 6th రోజు కనిపించింది, 6th సెప్టెంబర్. అక్కడి నుంచి 19th సెప్టెంబర్ ఆ రోజు మనకి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది బయట దివాన్ చెరువు ఆర్ఎఫ్ నుంచి. ఇప్పుడు మనం కడియం ఏరియా లోపలో ఎంటర్ అయింది అనేది కన్ఫర్మ్ చేశాము. అక్కడ ఉన్న నర్సరీస్ లోపల పగ్ మార్క్ కూడా మనకి కనిపిస్తుంది. నిన్న వర్షం వల్ల పగ్ మార్క్స్ మనకు పూర్తిగా దాని ట్రాక్ కనిపించలేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ తెల్లవారుజాము నుంచి మొత్తం కూడా ట్రాక్ చేస్తున్నాము పగ్ మార్క్స్ని. అండ్ కొద్దిగా చోటు ఐడెంటిఫై చేశాము పగ్ మార్క్ రిపీటెడ్ మూమెంట్ ఉన్నాయని. ఇది మనం కెమెరా ట్రాప్ చాలా చోటు ప్లేస్ చేశాము. 20 కెమెరా ట్రాప్స్ ఇప్పుడు దాకా ప్లేస్ చేశాము. అదర్ దెన్ దాట్ సీసీటీవీ కెమెరాస్ కూడా అక్కడ ఫిక్స్ చేశాము. అండ్ నర్సరీస్ అసోసియేషన్తో మీటింగ్ అనేది నిన్న జరిగింది. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సీసీటీవీ కెమెరాస్ దాని ఫుటేజ్ కూడా మాతో షేర్ చేయమని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక కోఆర్డినేషన్ పెట్టుకున్నాము. అండ్ నర్సరీస్, ప్రతి నర్సరీలో ఉన్న స్టాఫ్ కూడా
పగ్ మార్క్ అంటే ఎలా ఉంటుంది, ఈ లెపర్డ్కైనా సైజ్ ఆఫ్ పగ్ మార్క్ ఎంత అనే డిస్కషన్స్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు మోటార్ రూమ్లో వెళ్తున్నా లేకపోతే ఒక షేడ్ నెట్ని ఓపెన్ చేస్తున్నా ఎలా మనం ఫస్ట్ ప్రికాషన్ తీసుకోవాలి, అక్కడ నర్సరీ ఏరియాలో ఉన్నవాళ్ళు టార్చ్ ఎలా వాడాలి, దేనికి మనం లోపల వెళ్ళని ముందు టార్చ్తో లైట్ కొట్టి ఫస్ట్ అక్కడ యానిమల్ లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకు నిన్న చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అ వైల్డ్ లైఫ్ అంటే ఆ వైల్డ్ బిహేవియర్ అనేది తనకు ఉంటుంది. నేచర్ కాకుండా మీరు ఏది పెట్టినా కూడా దానికి అది ట్రస్ట్ అనేది ఉండదు. అండ్ ఇది మనం ఇక్కడ ఒక లెపర్డ్ చూస్తున్నాము. త్రూ అవుట్ ఇండియా ఈ ఒక్క ఇయర్లో మాత్రం దేర్ ఆర్ 76 లెపర్డ్ స్ట్రేయింగ్ ఇన్ హ్యూమన్ హ్యాబిటేషన్. ఇప్పుడు మనకి లెపర్డ్ ఇది న్యాచురల్ హ్యాబిటేట్ కాదు అని అనుకుంటున్నాం, బట్ లెపర్డ్కి ఒక కోకోనట్ ఫామ్ అయినా సరే, సీతాఫల్ గార్డెన్ అయినా సరే, ఫారెస్ట్ అయినా సరే ఒకేలాగానే అనిపిస్తుంది. ఎక్కడ మనకి చిన్న నర్సరీలో చిన్న చెట్టులు ఉందో ఆ ప్లేస్లో అట్లీస్ట్ మనకి డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది. రిమైనింగ్ ప్లేస్లో మీరు చెప్పినలాగా ఉపయోగపడదు. ఇప్పుడు ఫారెస్ట్లో దానికన్నా ప్రమాదం, కంప్లీట్ కెనపీ కవర్ కాబట్టి మనకి ఎంత ట్రై చేసినా కింద ఇమేజింగ్ అనేది కన్ఫర్మ్ దొరకట్లేదు. దానివల్లనే వీ వర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. ఆ ఫారెస్ట్ ఏరియా కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కెనపీ కవర్ తక్కువ. సో వీఆర్ ట్రయింగ్ అగైన్ టు ఫైండ్ ద స్మాలర్ ఏరియా, చిన్న ఏరియా ఎక్కడ ఉన్నాయని కనిపించడానికి. ప్రజలకు సేవ చేయడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని 38, 40, 41వ డివిజన్లకు సంబంధించి మూలగొయ్యి సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివరి లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. అందుకు నిదర్శనంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఈ 100 రోజుల పాలన దానికి ఉదాహరణ అన్నారు. ఒకవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మరొక వైపు అన్నా క్యాంటీన్లు. గత ప్రభుత్వం రైతు వద్దు కొన్న ధాన్యానికే బకాయిలు చెల్లించకపోతే నేడు ఆ బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ పౌరులు కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ప్రజా వేదికలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 38 గాని 41 గాని ఈ 3 కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నడుస్తా ఉన్నాయి. దాన్ని రెట్టింపు బలపడే విధంగా పార్టీని, ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, ఎందుకు సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు. స్వతహాగా 100 రోజులైంది. 100 రోజుల్లోనే అప్పుడే మీ అందరినీ పిలిచేయడం, ఏం చెప్తా ఉన్నారన్నది మీరు విన్నారు. అన్ని అంశాలు చెప్పారు మా వాళ్ళందరూ. కానీ 100 రోజుల్లోనే ఎందుకు, ఏమంత గొప్ప అని మీరు ఆలోచించవచ్చు. చాలా గొప్ప ఉంది. 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే సమయానికి 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్ల అప్పు. 10 లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ ఈ ప్రభుత్వం కట్టాలి. 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వమే కట్టాలి. సరే, 10 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని కూడా మీరు ఆలోచిస్తే, సంక్షేమ కార్యక్రమాల కింద కూడా చూసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మీకు ఇచ్చింది లేదు. గట్టిగా ఉంటే 1,00,000-1,50,000 ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు. మరి మిగతా డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదైనా రాజధాని నిర్మించారా అంటే రాజధాని లేదు. మరి ఇంత అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈ 100 రోజుల్లో ఎక్కడా రూపాయి అప్పు చేయకుండా ఈ ప్రభుత్వం మీకు పెన్షన్లు పెంచిందమ్మా. పెన్షన్లు లేదా జగన్మోహన్ రెడ్డి లాగా 1000 రూపాయలు పెంచుతారండి, 250 4 సంవత్సరాలు పెంచాడా? 1 కాదు 2 కాదు, ఏకంగా 44 కేసుల్లో నిందితుడు. 14 కేసుల్లో జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్లో జైలు నుంచి విడుదలయ్యాడు. గత నెలలో భారీ చోరీ చేసి తిరిగి పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహకిషోర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాకినాడ జిల్లా జగన్నాథపురం ఏటిమొగ్గకి చెందిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్డులోని కోకా భాస్కరమ్మ నగర్లో నివాసం ఉంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 22, విశాఖ పరిధిలో 16, తూర్పు గోదావరిలో 2, శ్రీకాకుళంలో 2, విజయనగరంలో 1, అనకాపల్లిలో 1 మొత్తం 44 చోరీ కేసుల్లో నేరస్తుడు. గత నెల 26 రాత్రి కొవ్వూరు పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకు వీధిలో మహమ్మద్ మహారాజ్ అపార్ట్మెంట్లోని కట్టా ఉషశ్రీ ఫ్లాట్లోకి చొరబడి సుమారు 400 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం చోరీ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిఐలు పి విశ్వం, కె అజయ్ బాబు, ఎస్ఐలు పి రవీంద్రబాబు, కె జగన్మోహన్ రావు 2 బృందాలుగా కేసు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఆ క్రమంలో ఇటీవల కొవ్వూరు పట్టణంలోని నిడదవోలు బస్టాప్లో నిందితుడు వీరబాబు, అతడికి సహకరించిన లంకలపల్లి నాగరాజును అరెస్ట్ చేశారు. వీరబాబు చోరీ చేసిన 15.30 లక్షలు విలువ చేసే 400 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇటీవల చోరీ కేసుల్లో రికవరీ శాతం పెరిగిందని అభినందించారు. దాంట్లో సుమారు 15,30,000 వర్త్ గోల్డ్ అండ్ క్యాష్ పోయింది. దాంట్లో 2 అరెస్ట్ చేశాము, వీరబాబు అండ్ నాగరాజు. అండ్ అలాగే రాజనగరానికి సంబంధించి ఒక రాబరీ కేసులో 2 అరెస్ట్ చేసాం. వాళ్ళిద్దరూ దగ్గర నుంచి 2 రింగ్స్ ప్లస్ ఒక 5,000 రూపాయలు క్యాష్, ఒక నైఫ్ రికవరీ చేసాము. బలరామ్ అండ్ యేసు వీళ్ళిద్దరు. అలాగే బొమ్మూరుకి సంబంధించి ఒక స్నాచింగ్ కేసులో 2,76,000 2,76,000 కదా, 76,000 వర్త్ 46 కాసులు గోల్డ్ రికవరీ చేసాము. ఈ అఫెండర్ పేరు చన్నా ప్రసాద్. కడియం వారు దగ్గర ఒక 16 బైకులు రికవరీ చేశారు. దాంట్లో కూడా రిమాండ్ చేశారు ఆల్రెడీ. సో బైక్ అఫెండర్స్ని ఎక్కువ మందిని పట్టుకుంటున్నారు ఈ మధ్యన. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో అందరికి కూడా ఫైర్ క్రాకర్స్ ఈ దసరా సందర్భంగా మన జిల్లాలో ఫైర్ క్రాకర్ యూనిట్స్, లైసెన్స్డ్ యూనిట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, స్టోరేజ్ ఉన్నాయి, సేల్ పాయింట్లు ఉన్నాయి. సేల్ పాయింట్స్కి 4 days టెంపరీ లైసెన్స్ ఇస్తారు. సో వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, డొమెస్టిక్ ఏరియాలో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అమ్మడం వితౌట్ పెర్మిషన్స్ అమ్మడం కానీ, దాయడం కానీ, స్టోర్ చేయడం కానీ చేయకూడదు. చేసినట్టయితే సీరియస్ కేసులు పెడతాం. తర్వాత దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో పోలీస్కి ఈసారి వీఆర్ డూయింగ్ స్పెషల్ డ్రైవ్ ఎవ్రీవేర్. ఆల్రెడీ గోకవరంలో ఒక కేసు కట్టాము. వేరియస్ ప్లేసెస్లో లైసెన్స్డ్ ప్లేసెస్ కూడా చూస్తున్నారు. అలాగే ఎక్కడైనా పబ్లిక్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే స్టోరేజ్ కానీ ఎక్కడైనా యూ కెన్ ఇన్ఫార్మ్ ది పోలీస్ అండ్ వీ విల్ రైడ్ అండ్ విల్ బుక్ ద కేసెస్. ఇటీవల కురిసిన భారీ వర్షాలు సంభవించిన వరద ముంపునకు గురైన 394 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందించారు. నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామంలో వరద బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల ఎర్రకాలువ పొంగి పంట నష్టం సంభవించినప్పుడు కొన్ని గ్రామాల్లో మోకాళ్లోతు నీళ్లు వచ్చినప్పుడు తాము స్వయంగా పర్యటించామన్నారు. ప్రజల కష్టాలు కళ్లారా చూశామన్నారు. తొలుత ఎన్యూమరేషన్ చేసినప్పుడు 174 మందిని ఎంపిక చేశామని, అనంతరం కలెక్టర్తో కలిసి మరొక 220 మందిని ఎన్యూమరేషన్ జాబితాలో చేర్చి మొత్తం 394 మందికి బాధితులు నష్టపోయారని గుర్తించామన్నారు. వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఇటీవల దేవరపల్లి మండలం చెన్నాయిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామానికి చెందిన బొక్క ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు. వ్యక్తిగతంగా బాధిత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. మాజీ శాసనసభ్యులు బూర్గుల శేషారావు, మండల తహసీల్దార్ బి నాగరాజు నాయక్, స్థానిక నాయకులు పి వెంకటరత్నం, పాల వీరస్వామి, రమేష్, సతీష్, పి బాబీ, కె సుబ్బారావు, కె నాగమణికంఠ, పి చిరంజీవి, ఎం ప్రసాద్, సర్పంచ్ పి శివరామకృష్ణ, బండి సత్యనారాయణ, సింగంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి ముందుకు వచ్చేటువంటి ప్రభుత్వమే మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ,
వీరిద్దరికీ పైనుంచి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉండి ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చడానికి చేస్తున్న కృషి ఇవాళ 3 నెలల్లోనే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాల్ని మరిపించి మంచి ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట కేవలం 100 రోజుల్లోనే నిరూపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాము. మీరందరూ చూశారు, ఆ రోజున ఎర్రకాలం పొంగి ఇక్కడ మనకి ఊళ్ళకు ఊళ్ళు నీళ్లలో నిండిపోయి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పక్కనేమో కొన్ని గ్రామాలు పంట చేలు నష్టపోతే ఇక్కడ ఈ గ్రామంలో అయితే పూర్తిగా మోకాళ్ళ లోతు పై వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రామం అంతా మునిగిపోయింది. ఆ రోజు వెంటనే మీరెవరైతే నష్టపోయారో వారందరికీ కూడా కొంత ధనం ఇవ్వాలనేటువంటి మాట, దాంతో పాటు మీ మళ్ళీ మామూలు జీవితాల్లోకి మీరు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి 174 మందిని ముందుగా ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన తర్వాత ఆ రోజు బాగానే ఉంది, కానీ నిత్యావసర వస్తువులు అవన్నీ తీసుకున్న తర్వాత ఆ తర్వాత చాలా మంది మాకు సరిపోలేదండి అనేటువంటి మాట, ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు నష్టపోయినటువంటి వాళ్ళు అనేటువంటి మాట ఓ పక్కన రామకృష్ణ గారు కానీ మరో పక్కన సతీష్ కానీ నాకు నిరంతరం చెప్తానే ఉన్నారు. చెప్పినప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ 174తో సరిపోవడం లేదండి, ఇంకా పెంచాలి, మళ్ళీ ఎన్యూమరేట్ చేయాలనేటువంటి మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ చేసి ఇవాళ ఇదిగో మళ్ళీ మనకి 220 మందిని ఎంపిక చేసి మొత్తం 174 ఈ 220 394 మందికి మనం ఒక గ్రామంలో ఇంచుమించుగా అందరినీ కవర్ చేస్తూ అందరికీ సహకారం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత అమ్మఒడి పథకం అమలు చేసిందన్న విషయాన్ని మరిచిన రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు మార్కాని భరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏం చేసిందని అడగడం హాస్యాస్పదమని ఉమా మార్కండేయ దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి ఎద్దేవా చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డు విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అనడానికి భరత్కు సిగ్గులేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి 25,000 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు. దీపు మాట్లాడుతూ భరత్ తాను ఒక డివిజన్కు చెందిన వారమని ఎంపీగా పోటీ చేసిన భరత్కు ఆ వార్డులో మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు చీకొట్టారన్నారు. ఇటీవల ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే మళ్లీ అదే 23వ డివిజన్ ప్రజలు రెండవసారి కూడా ఓట్లు వేయలేదని ఎద్దేవా చేశారు. అదే డివిజన్లో భరత్ కార్పొరేటర్గా తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయన పరిస్థితి పార్టీతో మరింత జగ్గజారిపోయిందని పేర్కొన్నారు. అయినా భరత్ గెలవరని జోస్యం చెప్పారు. టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ కరగాని వేణు, ముళ్ళ వెంకటరాజు, పిల్లి శ్యామ్, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా 5 రూపాయలకే భోజనం టిఫిన్స్ అందిస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే వాటిని మూసివేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ మేరకు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని విషయంలో కూడా ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారు. కష్టపడి ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం ప్రజలందరూ కూడా భయపడ్డారు. దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు అనేటటువంటి 2వ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టారు. మన మాజీ ఎంపీ ప్రజెంట్ రాజమండ్రి ప్రెసిడెంట్ గారు జరిగింది. గతంలో నువ్వు నేను 23 వార్డులోనే పుట్టి పెరిగాం. భవానీ గారు పోటీ చేసినప్పుడు కూడా నువ్వు అప్పుడు ఎంపీగా పోటీ చేసావు, నీకు అప్పుడు కూడా మెజార్టీ రాలేదు ఆ వార్డులో. రాజమండ్రిలో -30,000, రూరల్లో -32,000 ఎంత వచ్చింది అంటే రాజమండ్రి రూరల్లో నీ గురించి అందరికీ తెలుసు, నీ గురించి. అందుకే ఆ రోజు కూడా నిన్ను ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు. నీకు ఒక సవాల్ ఇస్తున్నాను. మన కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలోనే వస్తున్నాయి. ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తారు, నువ్వు పైనుంచి కింద దిగజారిపోయావు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ నువ్వు నేను పోటీ చేద్దాం మన వార్డులో. ఎవరు నగ్గుతామో చూద్దాం. పోనీ
ఎమ్మెల్యే గారు మన వార్డులో ఈవీఎం ద్వారా ఇది చేస్తుంటే బ్యాలెట్ పేపర్కి వెళ్తాం. అది పోటీ చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయి ఇంకా నువ్వు ఏం మాట్లాడతావు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇంకా దిగజారిపోయావు. కార్పొరేటర్ కూడా నువ్వు పనిచేయమని ఇవన్నీ మేము సూచించాం. గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో 13 జిల్లాల సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ, దాసరి రాము, వనమ నరేంద్ర, డాక్టర్ కోనేరు శ్రీవిద్య, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, వావిలాల కుమార్లు మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును వారు తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న తిరుమల కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుని తీరతారని చెప్పడం హిందూ మత ధర్మ విశ్వాసాలను, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కావాలని రెచ్చగొట్టడమేనని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక రకంగా హిందూ ధర్మం పట్ల జగన్ చేస్తున్న దాడిగానే భావించాలని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్కు నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, విశ్వాసం, భక్తి, భయం ఉంటే, జగన్కు దమ్ముంటే ఆయన భార్య భారతితో సహా కొండపైకి కాలినడకన వచ్చి స్వామి వారికి భక్తిపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా తలనీలాలు సమర్పించి జగన్ గుండు చేయించుకోవాలని జేఏసీ నేతలు ఛాలెంజ్ చేశారు. శానం రమేష్, పెద్దింటి కృష్ణ, చైతన్య, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వడ్లమూడి నాగేశ్వరరావు, పెమ్మరాజు సుధాకర్, నల్లపనేని అమర్నాథ్, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాద్, పోలూరు రామారావు తదితరులు పాల్గొన్నారు. 85% ఉన్న హిందువుల ఓట్లు మీకు అధికారం కావాలా? నీ భార్యను తీసుకొని కొండకు రావడానికి నామోషా పట్టుబట్టలు పెట్టడానికి వచ్చి స్వామివారం ఆయన బట్టలు పెట్టిన తర్వాత ఆశీర్వాద అక్షంతలు ఇస్తే 20 సార్లు జుట్టు దులుపుకుంటా, ప్రశ్నలు చూస్తున్నాను కూడా సిగ్గు లేకుండా, తీర్థం ఇస్తే పక్కన ఖర్చు మీద దులుచుకుంటా. జనాలను పిచ్చోళం, నువ్వు తెలివైనోడా? మేము జనాలను పిచ్చోళమా? హిందువులం మత పిచ్చి లేదు మాకు, కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం. ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి. సినిమా స్టంట్లు చేయొద్దు. అలిపిరి గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా? నడవపోయావా? ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావు, డిక్లరేషన్ సంతకం పెట్టేప్పుడన్నా ఇక్కడ ముట్టినోడి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద, దేవతల మీద గౌరవం లేదా? సంతకం పెట్టే ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే. అడేడో అక్కడెక్కడ జెరూసలేం పోయేసి వస్తావు. ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు, రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రిజిస్టర్లు సంతకం పెట్టడానికి నామోషా. ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి. దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయదు, సినిమా స్టంట్లు చేయదు. నడిచి ఎక్కుతాం, హారతలు ఇచ్చి ఆరుతాం. 5 ఏళ్ళు మీరు చేసే నిర్వాహకం ఏంటి? దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు, అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తిరుమలకి వెళ్ళటానికి కానీ, తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ, అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరో అభ్యంతరం పెట్టాం, సదౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. నేను కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తిరుమలలో స్వామి వారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను. అట్లానే స్వామి వారి భక్తి విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామి వారి కోసం గుండు చేయించుకోవాలి. దేశ సేవే జీవిత పరమావధిగా ఏకాత్మత, మానవతావాదాన్ని ప్రతిపాదించి కార్యకర్తల మనోహృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు నివాళులర్పించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నాయకులు ఘన నివాళులు అర్పించారు.
మురబళ్ళ ఆనంద్ కుమార్ నందు ఆధ్వర్యంలో కొంతమూరులో నిర్వహించిన కార్యక్రమంలో దత్తు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో అట్టడుగు స్థాయి వారికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే సదుద్దేశంతో ఆ రోజుల్లో భారతీయ జనసంఘ్ స్థాపనలో ముఖ్య భూమిక వహించి విశేష సేవలు అందించారన్నారు. రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సదస్యత అభియాన్ కార్యక్రమం జరుగుతోందన్నారు. బీజేపీ కో కన్వీనర్ యానాప్ యేసు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలని, సభ్యత్వం అందరూ తీసుకోవాలని కోరారు. కాలిపు సత్యసాయిరాం, జల్లూరి గోపినాథ్, అడబాల రామకృష్ణ, చిత్తూరు ప్రసాదరావు, డివి రామారావు, ఆకుల నర్సవేణి, పందెం కృష్ణ, విశాకోటి దుర్గారావు, గాంధీ వి వెంకన్నబాబు, వి ఫణీంద్రాచారి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని టీకే విశ్వేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి పుష్పగుచ్చం శాలువాతో సత్కరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించారు. తనకు డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటగిరి కొండపై ఉన్న బొమ్మూరు ఐఎఫ్టీయూ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన 152వ సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినం పీఓడబ్ల్యూ నాయకులు కోసూరి వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది. దిగువ కులాలను జాగృతం చేసి సమధర్మాన్ని ఎలుగెత్తి చాటడమే సత్యశోధక్ సమాజ్ ఉద్యమం అని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ వర్ణ వ్యవస్థ ఒక్కుపిడికటి నలిగే అజ్ఞాన అంధకారంలో నలిగిపోతున్న శూద్ర బహుజనులను జాగృతం చేసి సమధర్మాన్ని ఎలుగెత్తి చాటడమే సత్యశోధక్ సమాజ్ ముఖ్య ఉద్దేశమన్నారు. 1873 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ అంటరానితనాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమన్నారు. బ్రాహ్మణులు భూదేవుళ్లుగా ప్రకటించుకుని గ్రామాల్లో శూద్ర బహుజన రైతులను అనేక ఆచార సాంప్రదాయాలు పేరు మీద బ్రాహ్మణ మత సాంప్రదాయాలను అడ్డంగా పెట్టుకుని విపరీతంగా దోపిడీ చేసేవారని, అటువంటి పరిస్థితుల్లో పూలే సత్యశోధక్ సమాజ్ బ్రాహ్మణుల దోపిడీపై తిరుగుబాటు చేసిందన్నారు. నేటి పాలకులు పూలే, పెరియార్, అంబేద్కర్ కృషిని ముందుకు సాగనీయటం లేదన్నారు. సిహెచ్ సతీష్, కె వెంకటలక్ష్మి, ఆకుల హైమావతి, వాసంశెట్టి భద్రం, వాసంశెట్టి సతీష్, కె అప్పలరాజు, షేక్ అనూష, సిహెచ్ కృష్ణారావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్పన్న సన్నిధిలో మంత్రి నారా లోకేష్ ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలి, జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి సూచన. సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాం, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. 44 చోరీలు చేసిన అంతర్రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్, వెల్లడించిన తూర్పు ఎస్పీ నరసింహకిషోర్. 394 కుటుంబాలకు వరద సాయం పంపిణీ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.